ఒక ధనవంతుడు కానీ పిసినారివాడు. రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. దొంగల భయం కారణంగా తన సంపదనంతా కూడా ఒక మూటగా చేసి భూమిని తవ్వి మూట భూమిలో పెట్టాడన్న మాటే కానీ ఈ రోజు ప్రశాంతంగా బ్రతకల. ఇంత ధనాన్ని లోపల పెట్టాను, దొంగల పాలవుతుందేమో అని ఒత్తిడికి లోను చూస్తే మూట లేదు అక్కడ. స్నేహితుడి దగ్గర ఏ రోజు కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, రేపటి భవిష్యత్తు కోసం అని చెప్పేసి వాపోయాడు. బాధపడకు మిత్రమా, ఈ మూటను లోపల పెట్టు అన్నాడు. ఇంతకీ ఏంటి ఈ మూట అన్నాడు. రాళ్ళ మూట. ఏంటి మిత్రమా, నేను ఎంత కష్టంలో ఇంత బాధలో ఉంటే నాకు రాళ్ళ మూటని ఇస్తున్నావేంటి అన్నాడు. నువ్వు సంపాదించిన ధనాన్ని భూమిలో దాచావు, ఏ రోజు ఉపయోగించలేదు కదా. ఈ రాళ్ళ మూటను కూడా భూమిలోనే దాస్తే అది ఎప్పుడూ ఉపయోగించవు కదా. రాళ్ళు అయితేనేమి, డబ్బు అయితేనేమి నువ్వు దాచుకుంటున్నావు. సంపాదించడమే జీవితం, దాన్ని అనుభవించడానికి కూడా వాళ్ళకి సమయమే లేదు. అంటే రేపటి కోసం బ్రతుకుతున్నారు. ఒత్తిడిలోనే అనారోగ్యాలు తెచ్చుకొని రేపటి రోజున అనుభవించడానికి కూడా ఆరోగ్యం ఉండదు, వయసు ఉండదన్నమాట. అంటే ఏ రోజు పరిస్థితులు ఆ రోజుకు తగ్గట్టుగా మనిషి జీవించాలి.